మీరు చూస్తే చెప్పచ్చు ఇదేంటో, నాకైతే తెలియదు. ఇప్పుడు మనం కుళ్ళిపోయిన కోడిగుడ్డు తినబోతున్నాము. మామూలుగా ఉండదు కుళ్ళిపోయిన కోడిగుడ్డు, మంచి తీయండి, కుళ్ళిపోయిన తీయండి. ఒకటి 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 అమ్మయ్య చాలు. ఇది కోడిగుడ్డు 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 అమ్మ కోడిగుడ్డ, కుళ్ళిపోయిన కోడిగుడ్డు వచ్చింది. తినేద్దాం, ఆగండి, కంగారు ఎందుకు. ఇది ఎటో ఆయిల్ పడుతుంది లోపల నుంచి, ఆయిల్ను. బాగుందిరా, బాగుంది. కుళ్ళిన గుడ్డు నా గుడ్డు చూడడానికి ఎలాగుందమ్మా. కుళ్ళిన కోడిగుడ్డుని టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. ఓకే, చందమామ నల్లగుంది, అన్నీ నల్లగున్నాయి, బాగుంది. టేస్ట్ వెరైటీగా ఉంది, ఏదో వెరైటీగా ఉంది, మారిపోయిన కోడిగుడ్లాగా ఉంది. స్మెల్ మటుకు అదొక్కలా ఉంది, అరక్కని స్మెల్. ఓకే, చికెను, బీఫ్, పోర్క్ ఇవన్నీ తయారు చేసాం అనమాట. ఫేమస్ ఇక్కడ, మామూలుగా లేదు. ఒకటి ఇయ్యమ్మా, తిందాం. పంది, పంచదార పంది, పంది మాంసం. ఇక బాగుంది, పంది మాంసం మామూలుగా లేదు. పంది స్మెల్ ఉంటుంది కానీ పంది ఇది స్మెల్ పంది బాగుంది. ఇదిగో వెరీ గుడ్. ఆమా బిజినెస్, బిజినెస్ గంటలు బిజినెస్ చేసేస్తున్నారు నాతోనే. బాగుంది, బాగుందా చూడండి. మొత్తం అంతా కట్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఎలా ఉందో చూద్దాం. పాముల్లాగా ఉన్నాయి అన్నీ. ఏటి చేస్తారో ఏటేస్తారో అన్ని రకాలు వేస్తుండో. మసాలాలు, వెనిగర్లు, కారం పొడి, కట్టమిరి, అమ్మో చిల్లీని. సో నోరూరు నుంచే మకావు రుచులు అనమాట ఇది. సో ఈ మకావు రుచిని చూసి చెప్తాను ఎలా ఉందో ఏంటో. బాగుంది, నువ్వుల నూనె కారంగా తీపిగా బాగుంది, చాలా బాగుంది. ఒకటి చాలు, థ్యాంక్ యూ. ఏదో పుల్లబళ్ళు బాగున్నాయి, ఏదో ఇందులో వేసుకొని తినాలి. పుల్లబాళ్ళు